హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే కూలీతో పాటు వార్ 2 మూవీ విడుదల ఉందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు మేము ముఖ్యంగా చెప్పాలంటే వార్ 2 మూవీ అయితే చూడడానికైతే వెళ్ళబోతున్నాము. కొన్ని కారణాల వల్ల ఈసారి వార్ 2 మూవీ షో కాస్త లేట్ అయిందని చెప్పవచ్చు చూడడానికి. అయితే వార్ 2 మూవీలో హృతిక్ రోషన్తో పాటు ఎన్టీఆర్ ముఖ్య పాత్రలు అయితే నటించారు. మరి వార్ 2 మూవీ ఎలా ఉంది ఏంటన్నది మూవీ షో కంప్లీట్ అయిన తర్వాత చెప్పబోతాము. వెళ్దాం కదండి. ఇక థియేటర్లోని టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని మేమైతే థియేటర్ లోపలికైతే వెళ్ళబోతున్నాము. వార్ 2 మూవీ చూడడానికైతే సినీ ప్రేక్షకులంతా చాలామంది వచ్చేసారని చెప్పాలి. టికెట్ తీసుకున్నాములేమో థియేటర్ హాల్ లోపల నుంచి థియేటర్లకైతే వెళ్ళబోతున్నాము. చూడండి. ఇక థియేటర్ హాల్లోకి వచ్చి మా సీట్లలో అయితే మేము కూర్చున్నాం. సినీ ప్రేక్షకులంతా మూవీ కోసం వెయిటింగ్ చేస్తూ ఎవరు వాళ్ళ సీట్లలో అయితే కూర్చున్నారు. ఏది ఏమైనా సినిమాల సందడి మళ్ళీ మొదలైందని చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ పెద్ద సినిమాలు అయితే ఈ రోజులలో థియేటర్లలో అయితే వస్తున్నాయి. థియేటర్లన్నీ సందడిలాగా మొదలిపోయాయని చెప్పవచ్చు. అలా ప్రేక్షకులు అయితే వస్తున్నారు. ఇక అలా కూర్చున్న మళ్ళీ షో స్టార్ట్ అయ్యి హృతిక్ రోషన్ ఎంట్రీ కూడా వచ్చేసిందని చెప్పవచ్చు. ఇలా హృతిక్ రోషన్ యొక్క ఎంట్రీ వచ్చిందో లేదో ఒక్కో ఫైట్ సీన్స్లతో ఇరగదీశారని చెప్పాలి. ఇలా చూస్తూ చూస్తూ కియారా అద్వానీ హీరోయిన్ యొక్క ఇంట్రో కూడా వచ్చేసింది. అలాగే అనిల్ కపూర్ ఎంట్రీ, ఇక ఎన్టీఆర్ ఎంట్రీ కూడా వచ్చేసిందని చెప్పాలి. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ స్క్రీన్ పై మొదటిసారి కలిసి కార్ రైడింగ్ సీన్స్లో ఇరగదీశారు. అంత అద్భుతంగా ఉంది ఈ సీన్ అయితే. ఇద్దరు కలుసుకుని మళ్ళీ ఒక సాంగ్లో డ్యాన్స్లతో స్టెప్పులతో అదరగొట్టేశారు. ఇలా చూస్తూ చూస్తూ ఇంటర్వెల్ కూడా అయిపోయింది. నువ్వా నేనా అన్నట్లుగా ఇద్దరు తలపడితే ఒక ట్విస్ట్ లాగా ఉంది ఇంటర్వెల్ అయితే. ఇక వార్ 2 యొక్క టైటిల్ కూడా ఇంటర్వెల్లోనే పడిందని చెప్పాలి. ఇక ఇంటర్వెల్ అయ్యేసరికి థియేటర్ హాల్లో క్యాంటీన్లో ఎవరికి ఏం కావాలో అందరు తీసుకొని లోపలికి వచ్చి ఎవరి సీట్లలో వారైతే కూర్చున్నారు. మేము అయితే మాకు సరిపడినవి తీసుకొని మేము కూర్చున్నాం. మళ్ళీ షో అయితే స్టార్ట్ అయిపోయింది ఇంటర్వెల్ తర్వాత. అలా చూస్తూ చూస్తూ మరో 2 సాంగ్స్ కూడా వచ్చేసాయి. ఇక ఫైనల్గా మూవీ చూస్తూ చూస్తూ క్లైమాక్స్ సీన్ కూడా వచ్చేసింది. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నువ్వా నేనా అన్నట్లుగా ఈ ఫైట్లో అయితే పాల్గొని ఇరగదీశారని చెప్పాలి. అంత అద్భుతంగా ఉంది ఈ ఫైట్ అయితే. అలాగే మూవీ షో కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పాలి. షో కంప్లీట్ అయ్యేసరికి థియేటర్ నుంచి పబ్లిక్ అంతా కూడా బయటకు వెళ్ళిపోయారు. మేము కూడా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయామని చెప్పాలి. మరి మూవీ ఎలా ఉంది ఏంటన్నది తర్వాత వీడియోలో అయితే చెప్పబోతాం. చూడండి. ఫ్రెండ్స్, మొత్తానికైతే వార్ 2 మూవీ షో అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు. మరి వార్ 2 మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే సింపుల్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఈసారి వార్కు సీక్వెల్గా వార్ 2 మూవీ అయితే విడుదలైందని చెప్పాలి. వార్కు తగ్గ స్టోరీగా కథలోని మార్పులు చేర్చి వార్ 2 మూవీ అయితే తీర్చిదిద్దారని చెప్పాలి. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఎప్పట్లాగే స్పై ఏజెంట్ ఆఫీసర్ లాగా ఇండియాను ఎలా కాపాడతారనే విధంగానే ఈ సినిమా స్టోరీ అయితే ఉందని చెప్పవచ్చు. కానీ ఈసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 మూవీలో నటించడంతో కాస్తంత మార్పులు చేర్చి ఈ సినిమా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ చిన్నప్పుడు ఒక ప్రాణ స్నేహితుల్లాగా ఉంటారు. ఆవారలా తిరుగుతూ దొంగలించుకుంటూ ఒకసారి జైల్లోకి పోవడం జరుగుతుంది. అనుకోకుండా ఒక పెద్ద ఆర్మీ ఆఫీసర్ వెళ్ళి మీకు ఒక జీవితం కావాలంటే ఆర్మీలో చేరండి అంటూ ఒక సలహా ఇస్తారు. అయితే అనుకోకుండా ఎన్టీఆర్తో పాటు హృతిక్ రోషన్ ఇద్దరు మేము చేరుతామంటూ వాళ్ళు ఇద్దరు పోటీల్లో పాల్గొని అన్ని పోటీల్లో కూడా సెలెక్ట్ అవుతారు. కానీ అనుకోకుండా హృతిక్ రోషన్కి అయితే ఆర్మీలో చేరే అవకాశం వస్తుంది. కాకపోతే ఎన్టీఆర్కు అవకాశం రాదు. అయితే హృతిక్ రోషన్కు ఆర్మీలో అవకాశం వచ్చేసరికి ఎన్టీఆర్కు రాకపోయేసరికి మళ్ళీ మనం ముందులా ఎలా ఉన్నామో అలా మారదామని చెప్పేసి ఎన్టీఆర్ అనడం జరుగుతుంది.
కాకపోతే హృతిక్ రోషన్ మనకు ఇది ఒక లైఫ్, నువ్వు కూడా ఒక 6 నెలల తర్వాత ఇలా మారే అవకాశం ఉందని చెప్పడంతో, కాకపోతే ఎన్టీఆర్కు ఈ విషయం నచ్చకపోయేసరికి మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది, ఇద్దరి మధ్య మళ్ళీ ఏం జరిగింది, అలాగే ఇండియన్ ఎలా కాపాడారు అన్న విషయం తెలియాలంటే మీరు కూడా మూవీ చూడాల్సి. ఇక ఈ సినిమాకి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటే, ముందుగా ప్లస్ పాయింట్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు కార్ రైడింగ్ సీన్స్, అలాగే ఎమోషనల్ సీన్స్, అలాగే ఈ సినిమాలో వచ్చే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇంట్రో, అలాగే ఇద్దరు స్క్రీన్ ప్లే కానీ, ఈ సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎం, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా ఉండడమే కాకుండా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే కాస్తంత విఎఫ్ఎక్స్, అలాగే తెలుగు డబ్బింగ్, అలాగే వార్ ఇంట్రో నుంచి వార్ 2లో కాస్తంత చూపించకపోవడం ఈ సినిమాలో మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే వార్ 2 మూవీ వార్కు తగ్గ మూవీ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలోని నటీనటుల గురించి మాట్లాడుకుంటే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండడమే కాకుండా వాళ్ళ నటనకు తగ్గ న్యాయం చేయడమే కాకుండా అద్భుతంగా నటించారు. అలాగే కియారా అద్వానీ హీరోయిన్ కూడా చాలా బాగా నటించింది. ఇక మిగిలిన నటీనటుల గురించి మాట్లాడుకుంటే తక్కువ స్కోపే ఉన్నట్టుకి వాళ్ళకి తగ్గ వాళ్ళు అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. ఎటువంటి సందేహమే లేకుండా చాలా బాగా నటించారు. అలాగే ఈ సినిమాలోని డైరెక్టర్ తీర్చిదిద్దిన విధానం కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, కొరియోగ్రఫీ కానీ చాలా బాగున్నాయి. ఫైనల్గా వార్ 2 మూవీకి తగ్గ మూవీ అనడమే కాకుండా ఎటువంటి సందేహం లేకుండా, ఎటువంటి ఫీలింగ్ లేకుండా మనం అందరం అయితే థియేటర్లోకి వెళ్ళి వార్ 2 మూవీ అయితే చూసేయచ్చు. మాకైతే అంత బాగా నచ్చింది ఈ సినిమా. స్పై యాక్షన్ మూవీ ఇష్టపడేవారైతే చూసేయచ్చు. మరి వార్ 2 మూవీ అయితే మాకైతే బాగా అనిపించింది. మరి ఒకవేళ మీరు కూడా చూసినట్లయితే ఎలా ఉందో ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ రివ్యూస్ కోసం కానీ, వ్లాగ్స్ కోసం కానీ మా ఛానల్ ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేయడం మరొకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.